ప్రేక్షకులు నమస్తే. ఒక విషాదకరమైనటువంటి వార్త అని చెప్పాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలన్‌గా, కమెడియన్‌గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైనటువంటి ముద్ర వేసినటువంటి కోటా శ్రీనివాసరావు గారు ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి మరణించడం జరిగింది. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఈరోజు తెల్లవారుజామున 4:30 ఇంట్లోనే మరణించడం జరిగింది. కుటుంబ సభ్యులు తెలియజేశారు. మనం మొన్నే ఆయన బర్త్‌డేకి కలిసి రావడం జరిగింది. ఆయన కలిసాము. చాలాసేపు మాట్లాడాము మనం. తన కెరియర్ మొదట్లో జరిగినటువంటి చాలా విషయాలు, తర్వాత జరిగిన పరిణామాలు, చిత్ర పరిశ్రమ మనుగడ, చాలా విషయాల గురించి ఆయన సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. చెప్పాను, ఒక కాలుకి సంబంధించినటువంటి చిన్న గ్యాంగ్రీన్స్ అవి ఉన్నాయమ్మా, అవి అయిపోతే నేనే మీ స్టూడియోకి వస్తాను, ఒకసారి ప్రేక్షకులందరినీ పలకరిద్దాం తెలుగు ప్రేక్షకులు ఆయన చెప్పడం జరిగింది. ఇంతలోనే ఆయన మరణించారన్న వార్త అనేది చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. కోటా శ్రీనివాసరావు గారి గురించి మనం చెప్పాలంటే ఆయన చాలా విషయాలు పంచుకున్నారు మనతో. ఆయన కెరియర్ స్టార్టింగ్లో కృష్ణా జిల్లాలో పుట్టారు. ఆయన కెరియర్ స్టార్టింగ్లో ఎస్బీఐలో వర్క్ చేశారు. ఆ ఎస్బీఐలో కూడా పలానా దగ్గర పనిచేశాను, పలానా మీ ఊరు పక్కన పనిచేశాను, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మనకి. దాని తర్వాత ఆయన సినీ ప్రస్థానం, నాటకాలు నుంచి ఆయన ఎలా టర్న్ అయ్యారని కూడా మనకి చెప్పడం జరిగింది. నిర్మాత క్రాంతికుమార్ గారు ప్రాణం ఖరీదు అనే నాటిక వేస్తున్న సందర్భంలో ఆ నాటికను చూసి సినిమా తీద్దామని చెప్పేసి ప్రాణం ఖరీదు అనే పేరుతోనే సినిమా చేయడం జరిగింది. ఆ సినిమాలోనే ఆ నాటకంలో పనిచేసినటువంటి చాలామంది ఆర్టిస్టులకి వేషాలు ఇవ్వడం జరిగింది. అదే ప్రాణం ఖరీదు చిరంజీవి గారి మొదటి సినిమా. ఈ మొదటి సినిమాలోనే చిరంజీవి గారి మొదటి సినిమాలోనే కోటా శ్రీనివాసరావు కూడా మొదట నటించడం జరిగింది. కాకపోతే చిన్న పాత్ర. దాని తర్వాత ఇంకొక నాటిక రవీంద్ర భారతిలో ప్రదర్శన జరుగుతున్న సమయంలో టి కృష్ణ గారు చూడటం, దాని తర్వాత ఆయనకి టి కృష్ణ గారు అవకాశం ఇవ్వటం, టి కృష్ణ గారి సినిమాలో ఇంకోటి ప్రతిఘటన సినిమాలో మంచి వేషం పట్టడం, అది బాగా గుర్తింపు తేవటం. దాని తర్వాత కెరీర్ తిరిగి చూసుకునే పని లేకుండా అయిపోయింది కోటా శ్రీనివాసరావు గారికి. దాని తర్వాత మనం ఎక్కువగా చెప్పుకోవాల్సింది జంజాల గారి సినిమాల్లో ఆయన కోటా శ్రీనివాసరావుకి విభిన్నమైన పాత్రల్లో చేయటం జరిగింది. ఒక పిస్నారి క్యారెక్టర్ చేసిన, లేకపోతే ఒక క్రూరమైన విలన్గా చేసిన, మంచి కమెడియన్గా చేసిన ఆయనకే చెల్లింది అని చెప్పాలి. కోటా శ్రీనివాసరావు గారు మాండలికాలు మనం చూసాము. చాలా మాండలికాలు, తెలుగు భాషలో ఉన్నటువంటి మాండలికాలు అన్నింటిలో నటించి మెప్పించారు ఆయన. తెలంగాణ యాస ప్రధానంగా చెప్పుకోవాలి. ఆయన తెలంగాణ యాస మాట్లాడితే అందరూ కూడా ఓకే, ఈ కోటా శ్రీనివాసరావు గారు తెలంగాణ వ్యక్తి అన్న రేంజ్లో ఆయన మాట్లాడేవాళ్ళు. ఆయన మెప్పించగలిగేవాళ్ళు ఆన్ స్క్రీన్ పైన. ఇంకొక కాంబినేషన్ గురించి చెప్పుకోవాలి. కోటా శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారి కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పుకోవాలి. మామగారి సినిమా కానీ, లేకపోతే దాని తర్వాత వచ్చిన సినిమాలు కానీ, అతను ఎంత విలక్షణమైన నటుడు అంటే బాలీవుడ్లో సైతం మంచి క్యారెక్టర్లు, హిందీలో సైతం మంచి క్యారెక్టర్లు చేసి మెప్పించడం జరిగింది. ఒకానొక సందర్భంలో అమితాబ్ బచ్చన్ గారు చెప్పారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సర్కార్ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళ కొడుకు అభిషేక్ బచ్చన్ని పిలిచి చెప్పారట, ఆ నటుడిని చూసావా, ఆ నటుడు ఎలా నటిస్తున్నాడు, అతన్ని చూసి చాలా నేర్చుకోవాలి మనం అని చెప్పి చెప్పడం జరిగిందట. ఎవరైనా సరే రంగస్థలం నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా నటన పైన బాగా అవగాహన ఉంటుంది. ఆ నటనని ఆన్ స్క్రీన్ తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల్లో నటించడం అనేది ఒక మేటరు. అలా సినిమాల్లో దాదాపు 4 దశాబ్దాలుగా 700 సినిమాలకు పైన ఆయన నటించడం జరిగింది. ఆయన 2023లో సువర్ణ సుందరి అనే సినిమాకు ఆయన ఆఖరి చిత్రంగా మనం చెప్పుకోవాలి. ఆయన అడపాదడప మాట్లాడుతుండేవారు. తెలుగు వాళ్ళు చాలామంది నటులు ఉన్నారు, టాలెంటెడ్ నటులు ఉన్నారు, వాళ్ళని వినియోగించుకోలేకపోతున్నాం. మనం అంగుహార్బాటాలకు పోయి పరభాష నటులను ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం అన్న టోన్లో ఆయన మాట్లాడడం జరిగింది. చాలామంది చిత్ర పరిశ్రమకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే డైరెక్టర్లకు కానీ, ప్రొడ్యూసర్లకు కానీ, ఎవరికైనా సరే చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఇష్యూల్ని ఏదైనా కాంట్రవర్సీగా మాట్లాడాలంటే చాలామంది భయపడతారు. బట్ ఆయన నిర్మోహటంగా ఆయన యొక్క భావాలను అయితే తెలియజేసేవాళ్ళు. చాలా సందర్భాల్లో అవి కొంత కాంట్రవర్సీ కూడా అయినాయి. బట్ ఇలాంటి నటుడిని కోల్పోవడం అనేది చిత్ర పరిశ్రమలో చాలా లోటని చెప్పుకోవాలి. చాలామందిని గత కొంతకాలంగా చూసాము, చాలామంది కమెడియన్స్ని కోల్పోతూ వచ్చాము. బట్ ఈయన ఒక కమెడియన్గా కాదు, వేలెన్నో ఉన్న కమెడియను, క్యారెక్టర్ ఆర్టిస్టు, ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగినటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. 83 సంవత్సరాల వయసు ఉంది ఆయనకి. ఈయన షుగర్కి సంబంధించిన వ్యాధితో ఎక్కువ బాధపడేవాళ్ళు, దాంతో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అని చెప్తున్నారు. అది కొంచెం గత కొంతకాలంగా ఎక్కువ అవటం, షుగర్ కంట్రోల్లో లేకపోవటం వల్ల
ఆర్గన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయని చెప్పి తెలుస్తుంది. సో ఆయన ఈరోజు చిత్ర పరిశ్రమలో కాదు, తిరిగి లోకాలకి వెళ్ళిపోయారని చెప్పుకోవాలి.